అదేంటి సార్ మీరు డాక్టర్ అయి ఉండి పోలీస్ సాంగ్ ఎంట్రీ ఎంచుకున్నారంటే? చిన్నప్పటి నుంచి పోలీస్ అవుదాం అనుకున్నా. ఆల్రెడీ పోలీస్ ఎగ్జామ్ రాద్దాను ఇటుపక్కి వెళ్ళాను. ఆ పక్కనే డాక్టర్ ఎగ్జామ్ అవుతుంది. పై మిస్టేక్ ఇటుపక్కి వెళ్ళిపోయి అటుపక్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేసాను. పేషెంట్ పిలిచావా? వస్తున్నారు సార్. డాక్టర్ గారు కాళ్ళు తీపులండి, నడవలేకపోతున్నాను. ఎప్పటి నుంచి? 2 సంవత్సరాల నుంచి. ఒక 2000 ఫీజు తీసుకోండి సార్. ఇప్పుడు తగ్గలేదు సార్. ఓకే. హలో ఏంటి మన హాస్పిటల్ బాంబు పెట్టారా? బాంబా? బాంబు అనగానే అలా పరిగెత్తాడంటే ట్రీట్మెంట్ ఇప్పుడు కాల్ వచ్చాడు చూసా, బ్రహ్మాండం పరిగెడతాడు సార్. సూపర్ సార్. ఇంకేమైనా పేషెంట్ ప్రవహించి ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో. పేషెంట్ ఏమైంది? తాత 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 పేషెంట్ నేను కదండి, మా తాత అండి. మరి నువ్వేంటే వీల్ చైర్లో వచ్చావు? యాక్చువల్లీ మా తాతకు బాగాలేదని చెప్పి ఆయాసం వస్తుందని చెప్పి నేను స్పృహ పడిపోయింది సార్. నువ్వు పడిపోయావా? తాత తాత డాక్టర్ చూడండి డాక్టర్, మా తాత లేకపోతే నేను బతకలేదు డాక్టర్. మీకు కమల్ హాసన్ గారు ఏమైనా రిలేటివ్స్ అవుతారా? కాదు సార్. పర్ఫార్మెన్స్ ఎలా తీస్తున్నారు సార్ మీరు? లేదు సార్, మీకు కంపల్సరీ మీ డాడీని కనుక్కోండి, మీకు కమల్ హాసన్ గారు రిలేటివ్స్ లేదు సార్. మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా కత్తానికి మీరు పొడి కూర పడుకో. మా తాతను బతికించండి డాక్టర్. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? వాచ్ అయిపోయిందయ్యా. తాత తాత ఒక నిమిషం, ఈడేవాడు ఆస్కార్ క్రాస్ చేసి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. తాతను బ్రతికించండి డాక్టర్ ప్లీజ్. సార్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్, మీకు కమల్ హాసన్ గారి దగ్గర చుట్టాలే ఉంటారు మీకు. థ్యాంక్ యూ సార్. పక్కరండి. మీ తాతగారికి మొత్తం లోపలంతా క్రాక్స్ వచ్చేసేయండి. క్రీమ్ కార్డు తగ్గిపోద్ది అయితే. పోయే క్రాక్స్ కాదు, మొత్తం బ్రెయిన్ అంతా. ఇప్పుడు మన చూడు, వర్షం లేక ఎండలో పడి భూమి క్రాక్స్ అయిపోతుంది కదా, అలా క్రాక్స్ అయిపోయింది మొత్తం అంతా. అవునా? ఎందుకు వస్తాయి సార్ అవి? ఎండలో ఎక్కువ తిరుగుతూ వస్తుంటాయి. అప్పటికే చెప్పాను సార్, సమ్మర్ లో బయట తిరగద్దని మా తాతకి. తిరుగుతూనే ఉన్నాడు. తాత లేక తాత ఉండండి, కంగారు పెట్టద్దు, నేను చూస్తున్నా కదా. ఆగండి ఆగండి, నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి. తాతగారు లివర్ బాగా పాడైపోయింది. తాతగారు సిగరెట్లు మందు ఏమైనా తాగారా? తాతకి అలవాట్లేదు లేవు, అందుకనే పాడైపోయింది. యాక్చువల్ గా సిగరెట్ కాల్చడం కన్నా పక్కనోడికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ వల్ల మనకు పాడైపోయింది లివర్. అంటే తాత ఏమైనా ఎంతమంది సిగరెట్లు ఎప్పుడు కాల్చడం కానీ? లేదు సార్, తాత యాక్చువల్లీ ఈ సినిమాలోని ముఖేష్ యాడ్ వస్తుంటారు కదా, నా పేరు ముఖేష్, ఆ పొగ ఊతుంటాడు కదా, ఆ యాడ్ ఎక్కువ చూసేవాడు. బహుశా ఆ పొగ పీల్చినట్టున్నాడు స్క్రీన్ లో డైరెక్ట్ గా. మీకు చుట్టాలు అవుతారు అతను? మా కొడుకు సార్. కొడుకా? ఇద్దరికి ఎట్లా తాత అవుతాడు? ముత్తాతాడు. ముత్తాత సార్. పలకస్ సార్. నాకు మూ పలకస్ సార్. నేను కొన్ని మెడిసిన్స్ రాస్తాను, నేను తీసుకొస్తాను సార్. మెడిసిన్స్ ఏం రాయలేదంటారు ఏంటో? దాంట్లో ఏ రాశాను? కొంచెం ఏదో ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. రాయండి డాక్టర్, బతకాలి డాక్టర్. మా తాత సార్. ఏంటి సార్ ఇది? టాలెంట్ -25 అని. దేనికి సార్ ఇది? ఇది మీరు వాడితే మీలో ఉన్న టాలెంట్ 25% తగ్గుతుందండి. అదేంటి సార్? మీకు మరి టాలెంట్ ఎక్కువైపోయింది, మాకు పేరు రావట్లేదండి. ఏమని సార్? -50 చేశానండి సార్. మరి నాకేం లేదా సార్? నువ్వు ఆల్రెడీ -100 లో ఉన్నా, పడుకో. ఒక నిమిషం, తాతకి ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ ఓకే. అదేంటి సార్ చెవులో పెడుతున్నారు? ఆ ముక్కు జలుబు చేసింది, అందుకే పెట్టేస్తా చెవులోని. చెవులో పెట్టినా కష్టం సార్. చెవులో పెట్టినా కష్టం. మా తాతకి చెవుడు వినపడదు. పెట్టినా వినపడ్డాం కాదయ్యా, పీల్చడానికి ఎక్కడ పెడదాం? నోట్లో పెట్టాడు. నోట్లో పెడితే మళ్ళీ డైలాగ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏమన్నాయి సార్ మా తాతకి? సార్ ఆక్సిజన్ పైప్ ఉన్నారు, పైప్ ఒకటే పెట్టారు, ఆక్సిజన్ ఎక్కడ సార్? పని చేయండి, మీరు ఊతునండి. మరి ఎక్కువ అడిగి -50 పెట్టాలి, టాబ్లెట్ వేసి పోయారు.
తగ్గిపోతే ఇలా మెడిసిన్ తీసుకురండి మీరు వెళ్ళి. మెడిసిన్ తీసుకొస్తాను సార్. తాతగారు జాగ్రత్త, ఒక్కోసారి అందకపోతే ఏ పైప్ ఏది మీరు ఊదుకొని ఇటు పీల్చుకోండి. డాక్టర్ ఖాళీ ఉన్నారు కదా, మీకు ఒక ఆక్సిజన్ పెడతానండి. సార్ వెళ్ళి నాన్న జ్యూస్ ఇస్తా. ఏం పేరు? పావని. జ్యూస్ తాగుతారా? లేదండి. పర్లేదు తాగండి, మా తాతే ఉంది, రేపు మా పోతా. నీ గురించే టైంకి ఏం టాబ్లెట్లు వేయాలి ఏంటని అడుగుతున్నా. నాకు బాబు బాబు తాత ఎలా ఉందిరా జ్యూస్? తాత తాగాడు, తాతని అడగాలి. మూతి తుడుచుకోరా దరిద్రుడా. తాత పేషెంట్ రా, తాతను ఎలా చూసుకోవాలరా? తాత అంటే తాత అన్నారా పెద్దలు. అంత అన్నారా? మేధావులేరా, పెద్ద పెద్ద వాళ్ళేరా. రతన్ రతన్ టాటా అని పెట్టుకున్నారా. అది టాటా కదా నాన్న. అరే నార్త్ లో టాటా అంటారా, సౌత్ లో టాటా అంటారా. మూలాలు తెలియాలంటే తాత కావాలరా, మన చరిత్ర తెలియాలంటే తాత కావాలి. ఎక్స్క్యూజ్ మీ, కమల్ హాసన్ గారు వచ్చి ఎక్కడ చూసారంటే వాయిస్ వినిపిస్తుంది. ఆర్ఆర్ సార్ మీకు ఏదో ఉంటుంది సార్, కమల్ హాసన్ గారికి మీకు దగ్గర రిలేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటా సార్, ఇంట్లో వాచ్మెన్ గా చేసి ఉంటారు ఇంతకుముందు మీరు. తాతగారు రిపోర్ట్స్ అని వచ్చాయి. తాతగారు ఇంకా మన హ్యాపీగా బతికేస్తారు. చిన్న సర్జరీ ఉంది అంటే. తాతగారికి బ్రెయిన్ మార్చాలి, కళ్ళు మార్చాలి, హార్ట్ ఒకటి బతికేస్తారు, లివర్, కిడ్నీ, పేగులు ఇంకేమున్నాయి. అండ్ నెక్స్ట్ చెవులో హెయిర్ ఊడిపోతుంది, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఈ స్కిన్ తీసి కొత్త స్కిన్ వేయాలి. స్కిన్ మాస్ కూడా మొత్తం వచ్చేసి మనం కైమ కొట్టేసి మళ్ళీ యాస్టిస్ గా అతికించాలి. సో ఈ సర్జరీలు చేస్తే తాత బతికేస్తాడు. మన దగ్గర 10 కోట్లు ఖర్చు అవుతుందండి. డబ్బు కాదు సార్ ముఖ్యం, మా తాత ముఖ్యం సార్. తాత ప్రాణం ముఖ్యం సార్. బ్రహ్మాండంగా బతికేస్తాడు. వెళ్ళి 100 కోట్లు ATM లో డ్రా చేసి తీసుకురా. లిమిట్ 40,000. పర్లేదు సార్, వస్తాయి సార్. సరే మీరు డబ్బులు రెడీ చేసుకోండి, నువ్వు ఈ లోపల థియేటర్ రెడీ చేయి, 2 సినిమాలు చూద్దాం మనం. తాత కావాలి, తాత ముఖ్యం అని చెప్పేసి ఇప్పుడు అన్ని కోట్లు ఎక్కడికి తేవాలి. ఈ నేచర్ అయిపోవాలా, బాగా అయిపోగానే ఏం కావాలంటది ఎక్కడ కావాలంటే తీసుకెళ్తాను తాత. నాకు జబర్దస్త్ సెట్ మీద ఒక పెద్ద డైలాగ్ చెప్పాలని ఉందిరా. నీకు డైలాగ్ నేర్పిస్తాను. ఆ డైలాగ్ ఎగ్జాక్ట్ చెప్తావా? బ్రెయిన్ లో ఎక్స్ప్రెషన్ కనిపించావు తాత. చెప్తాను తాత. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, కట్టుకోవాలంటే లంచం, కరెంట్ తీగుండాలంటే లంచం, ఆపరేషన్ లేకుండా ప్రశ్నించాలంటే లంచం, రేషన్ కార్డు లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, హాస్పిటల్ తినే బెడ్ లంచం, తినే బెడ్కి లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి లంచం లంచం లంచం. తాత పోయాడు, తాత పోయాడు, టాటా టాటా. 10 కోట్లు ఖర్చు పెడతారు. 100 రూపాయలు నాన్న బయటికి వెళ్తానని చెప్పానంటే 100 రూపాయలు వాడు కానీ మా తాతకు 10 కోట్లు ఖర్చు పెడతారు. మా నాన్న వేసేస్తే గానీ అప్పుడు ఆస్తి అంతా నాకే. ఏంటి కదలట్లా? ఇంటర్వల్ స్నాక్స్ కూడా తిందాం మనం. ఓకే డాక్టర్. ఏమండి తాత తాతగారి పిల్లకి కిందకి పైకి పెట్టుకున్నారు. తాతకి నిద్రలో అలా అలవాటు. ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ ఎందుకు డాక్టర్? ఫస్ట్ చెక్ చేయండి డాక్టర్ ఎలా ఉందో. చెక్ చేయడానికి కదా బ్రహ్మాండంగా తాతగారు. పర్లేదు సార్, ఫస్ట్ చూడండి సార్. హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. ఒకసారి చెక్ చేయండి సార్. తాతగారు చెయ్యి కూడా ఊపాడు. మనం ఆపరేషన్ చేద్దాం, రెడీగా ఉండండి. ఓకేనా? పద మనం క్లైమాక్స్ చూసేద్దాం. సరే తాతని బాగా చూసుకో. మీరు ఎక్కడికన్నా వెళ్తే పోవట్లేదు ఏంటి బాబు? ఏమైందిరా? తాతకి పండుగ వస్తున్నాయి. కోస్తున్నట్లేదు అది. మీరు కోయండి. నర్స్. డాక్టర్. తాత తాత తిను తాత. ఆపరేషన్ ముందు ఏం తినబెట్టకూడదు. తాతగారు బయట కూర్చేయండి మొత్తం. తాతగారు మనం ఆపరేషన్ చేయించుకుందా? సూపర్. తాతగారు కండిషన్ చాలా బాగుంది. ఓకేనా? ఏముంది సార్ మంచిగా. నువ్వు థియేటర్ రెడీ చేయి. ఆపరేషన్ లేదు, తొక్కలేదు. మా తాతను చంపేసాం మేమే. తాతను చంపేసావా? సీసీ కెమెరా ఎక్కడ ఉంది? ఫస్ట్ రికార్డ్ అయ్యో. యువర్ అండర్ అరెస్ట్. హలో, మీరు డాక్టర్, పోలీస్ కాదు. ఎంట్రన్స్ లో వెళ్ళలేదా? ఏంటిది? ఫ్యూచర్ లో పోలీస్ అవుతాను. ఇప్పుడే సర్టిఫికేట్ వచ్చింది, మన పోలీస్ అయ్యాం. సర్టిఫికేట్ బై మిస్టేక్ అయ్యా. తాత తాత సార్, మా తాతని చంపలేదు. నేను చంపుతాను సార్. మన అసలు యాక్ట్ చేస్తున్నా సార్. ఒక్కసారి మీరు ఇండస్ట్రీలో ట్రై చేస్తే మీరు జూనియర్ టెస్ట్ అవుతారు తప్పకుండా. ఎక్స్ట్రా జబర్దస్త్.
ఎయిర్పోర్ట్ కొందుకు వచ్చావన్నా? అరే ఇవాళ వచ్చేటోడు మామూలుడు కాదురా, పెద్ద టెర్రరిస్ట్. వాడిని పట్టుకోవడానికి 45 దేశాలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ దొరకలేదు. అర్థమైందా వాడు ఎంత గ్రేట్? ఇంతకీ వాడి పేరేంటన్నా? బిల్ గార్డెన్. బిల్ గార్డెన్. బిల్ ఆడన్ విన్నాను కానీ బిల్ గార్డెన్ ఏంటన్నా? అరే బిల్ ఆడన్ కి ట్రైనింగ్ ఇచ్చినోడరా బిల్ గార్డెన్. ఆడొచ్చే టైం అయిందిరా రే, చూడండి. మా అన్న రాక ఫ్లైట్ లేట్ అవుతుందంటే బస్కి వచ్చా. అదేంటన్నా ఫ్లైట్ కంటే ముందు బస్ వచ్చింది? అంటే ఈ బస్ డ్రైవర్ ఎంత ముందు పైలట్ అంట. పైలట్ అన్నప్పుడు ఫ్లైట్ నడపాలని బస్ నడుపుతున్నాడు అంటే? ఆడు ఫ్లైట్ లేట్ అయితే నాతో పాటు బస్కి వచ్చాడు. దారిలో ఉన్న తిన్నారా అన్న? కోదాడు లాగాం, ఉప్మా తిన్నాం ఇద్దరం. చట్నీ బాగుంటదన్నా? బాంబులు రెడీయా? ఏమైంది? బాంబులు తడిసిపోయాయి అన్నా. నాకు తెలుసురా, అందుకే ఇదిగో నా సెటప్ తో నేను వచ్చా. ఏంటన్నా ఇది? అదేరా మరి బిల్ గార్డెన్ అంటే. ఇది హైదరాబాద్ మ్యాప్. మనం బాంబులు పెట్టాల్సింది ఎయిర్పోర్ట్ లో, బస్ స్టాండ్ లో అండ్ రైల్వే స్టేషన్ లో. అన్న ఇది చెన్నై మ్యాప్. ఇది ఏమైపోతే ఏంటరా? ఎయిర్పోర్ట్ ఉండదా? ఉంటది. బస్ స్టాండ్ ఉండదా? ఉంటది. రైల్వే స్టేషన్ ఉండదా? ఉంటది. మరి అక్కడే పెట్టాలి. నా నీకు పని చేస్తుందన్న తెలివి. క్యాబ్ మాట్లాడావా? నా కార్ అయితే అందరు గుర్తుపట్టేస్తారన్నా, అందుకే బైక్ బుక్ చేసా. కార్ అయితే గుర్తుపడతారని బైక్ మీద వెళ్తాను. అంటే అది చెప్పు ముందు. ఎక్కడ బండి ఎక్కడ? ముందుందన్నా. పదా. పర్స్ ఎవరా? సార్ సార్ కానిస్టేబుల్ సార్, ఈ పర్స్ ఎవరి దగ్గర కొట్టేశారో తీసుకెళ్ళి అడిగిచ్చారా? ఓకే సార్. ఈ పర్సన్ నాది సార్. తెలుసురా, నీ పర్స్ పోతే నీకు ఎంత బాధ ఉంటుందో నీకు తెలియాలి కదా. కానిస్టేబుల్ సార్, బయట ఎవరికి పర్స్ లేకపోతే అడిగిచ్చే, హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే సార్. అరే రే నాకు పర్స్ లేదు, అలా ఇచ్చే. ఏంటి రాజు చూస్తున్నావు? మెడలో చైన్. సార్ ఈ చైన్ నాది సార్. బయటకి ఎవడు హెయిర్ తక్కువ అడిగిచ్చే. రష్మికి ఇచ్చే, విగ్గు వాడుతుంది కదా రష్మి. సార్ నా సార్ చైన్. సార్ సార్ ప్లీజ్ సార్. రే బయట ఎవడికి చైన్ లేకపోతే అడిగిచ్చారా? అర్థమైంది సార్ నాకు. ఇంకోసారి దొంగతనం చేసింది తెలిసిందా? తోలు తీస్తా. హలో సార్, సార్ 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 వినిపించలేదు సార్. సార్ సరే సార్. ఏమైంది సార్? సిటీలోకి ఎవడో టెర్రరిస్ట్ వచ్చాడట, ఆయన పట్టుకోమంటున్నారు. మనకి టెర్రరిస్ట్లు మనకి సెట్ అవ్వ కానీ మనకి ఎలక్షన్ డ్యూటీ చేస్తారా? వెళ్దాం. ఎలక్షన్లు అయిపోయాయి కదా సార్? అదేరా, డబ్బు పంచడానికి వెళ్తుంటావు బళ్ళు, అవి పట్టుకోమన్నారు. ఆల్రెడీ డబ్బు పంచడానికి వెళ్ళాయి, పంచారు, అయిపోయింది కూడా. ఇట్లా డబ్బు వెళ్ళింది కదా. అవును. మిగిలిన చిల్లర మళ్ళీ ఇటు వస్తుంది కదా, అది పట్టుకోమన్నారా? ఆగరా. కానిస్టేబుల్ సార్, చెక్ చేయి. చెక్ చేసే సార్. ఏం చేశారా? టైర్ లో గాలి ఉంది, ట్యాంక్ లో పెట్రోల్ ఉంది. మైలేజ్ ఎంత వస్తుంది కనుక్కోపోని. ఇంతకీ మైలేజ్ దిగరా. చూసుకుంటా. మా అన్న సార్. అన్నా మీ నాన్న కాదా? ఎక్కడి నుంచి వస్తున్నారా? రోడ్డు మేంచి. ఎవరు నవ్వట్లేదేంటి? రాసింది నువ్వు కదా. ఇప్పుడు పంచాయతీ వచ్చాడు. హెల్మెట్ ఏదిరా? అది కొనుక్కుందామని వెళ్తున్నాం. ఫైన్ కట్టు. ఎంత? 500. ఇదిగో 2000. చిల్లర లేదు. పర్లేదు, 500 టిప్ ఉంచుకో. నాకు 500 టిప్ ఇస్తాడేంట్రా? మా సార్ రేంజ్ 2000 తెలుసా? నాకే టిప్ ఇస్తారా? పోలీసు ఎలా కనిపిస్తాడా? ఏమైంది అడిగి? నేను రాసింది ఏంటి చెప్తుంది ఏంటి? ఎవరు చెప్పురా? చెప్పు, నీ పేరేంటి చెప్పు. నా పేరు. మనల్ని బుక్ చేసింది హెల్మెట్ లేనందుకు. మీరు మా పేరు అది ఇది అన్నారు బొక్కలో వేస్తాడు. టెర్రరిస్ట్ అని తెలియకూడదు. అర్థమైందా? ఏంట్రా మాడుకుంటున్నారు? ఏం లేదు, లోపల రండి. చిన్నపిల్ల సెల్లకు లేదు, దరా నువ్వు. సాయంత్రం వరకు కదిలో లేదు, బెయిల్ ఇచ్చినంత వరకు. నాకు హెడ్ఏక్ వస్తుంది. నాకు టీ, నీకు బూస్ట్ చెప్పు. నాకు విస్కీ విత్
ఐస్ క్యూబ్స్ విస్కీ ఐస్ క్యూబ్స్ మంజురా ఈ సంగతి చూడు ఏంట్రా ఏంటి విస్కీ ఏంటి ఇప్పటికే పనిచి నాకు హెడ్ ఏక్ ఫోన్ అర్థమైందా ఆ టెర్రస్ కోసం టెక్నిక్ పడతాను ఏంటి మధ్య గోలంటే ఏంటి నీ పేరేం పేర్రా ఒక్క నిమిషం అంతే అదేం పేర్రా నీ పేరేంటి చెప్పు నా పేరు బ్లాంక్ బ్యాంక్ బ్యాంక్ కాదు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో బ్యాంక్ ఉంటది కదా ఆ బ్లాంక్ నేను అదేం పేర్రా నా పేరు అనగానే ఎవడ మైండ్ అయినా బ్లాంక్ అయిపోయిన మా డాడీ చెప్పాడని ఆ పేరు పెట్టుకున్నాను చూడడానికి నువ్వు బ్లాంక్ ఉన్నావు జాబ్ ఏంటి 10th ఫెయిల్ ప్రెజెంట్ ఏం చేస్తున్నావు 10th మళ్ళీ కట్టా ఏంటిది ఎంత ఉంది మొక్కు దేని మొక్కున్నారా గడ్డం బా పెరగాలని మరి గడ్డం ఏంటి ఎంత పెంచావు తల బా పెరగాలని ఇది మొక్కున్నా కానిస్టేబుల్ అక్కడి నుంచి దిగావా కూర్చోలేగు నన్ను ఎవడల్లా లేపాలి నిన్ను లైఫ్ లాంగ్ లేపాల్సిందే కదరా మేము చూపేంట్రా చూపేంటి ఏంటా చూపేంటి ఏ ఊర్రా మీది ఏంటి 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 ఏమన్నా దగ్గర చెప్తా అంటున్నా ఎక్కడి నుంచి వింటాను చెప్పు నేను రాను చెప్పు మా ఊరి పేరే మరి మీ ఊరికి బస్ ఎక్కిందా టికెట్ ఏం అడుగుతారా ఓ టికెట్ ఉండంటే ఇచ్చేస్తారు ఎలా కనిపిస్తాను రకం చూసా కదా నాతో పెట్టుకుంటే ఎక్కడుంటావు నీ రేంజ్ పెరిగిపోద్ది మాతో పెట్టుకుంటే దించు పిల్లాడిని అదేమన్నమాట హ్యాంగ్ చాలా హాయిగా ఉంటుంది అడిగి చూడండి ఊతుకాడు నువ్వు వచ్చేవరకు కదిలేవా పదరా ఏం కేసురా నీది హెల్మెట్ లేదని పట్టుకుర్రా నేను పిక్ పాకెటర్ రా పిక్ పాకెటర్ అట్లా చూస్తావేంద్రా అట్లా చూస్తావేంద్రా వన్స్ మోర్ అంట చెప్పరా నేను ఎవరో ఆరు చెప్తాడేంట్రా నీ గురించి నేను టెర్రరిస్ట్ రా ఏంటి టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ స్పెల్లింగ్ చెప్పరా టెర్రరిస్ట్ అవ్వాలంటే ఎంతవరకు చదువుకోవాలి చెప్పరా చెప్పవేంట్రా చూస్తావేంట్రా చెప్పు ఇద్దరిని కలిపేసేద్దాను రా ఏమేస్తారా అన్నంలో కూరేస్తావా ఎవరన్నా నువ్వు టెర్రరిస్ట్ సార్ ఏంటి గోలండి ఇటు సెల్లో కామెడీ చేస్తుండు సార్ ఏమన్నాడు టెర్రరిస్ట్ అంటాడు ఇప్పటికే ఆ టెర్రస్ దొరకలేని టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కామెడీ అంటారా కామెడీ అంటే అలాంటి ఎందుకురా రేయ్ వీడు నా మీద చేస్తున్నాడు రా అరే మోకాలే మోకాలే మోకాలేరా మోకాలేరా నీ పేరేం పేరు పూర్తి పేరేమన్నా బ్లాంక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ బ్లాంక్ ఓ టీ తీసా వెళ్ళి నేను నీకేరా తేబే తేబే టెర్రరిస్ట్ కి నీకే సంబంధం ఉందరా అర్థంలో చూసుకున్నా నీ మొహం నువ్వే నవ్వుకుంటావు టెర్రరిస్ట్ అంటే నమ్మేయడానికి ఏంట్రా నువ్వు స్కూల్ కాకుండా ఆడ తిరుగుతున్నావు ఏంట్రా మా అన్నతో తిరుగుతున్నాడు సార్ 24 గంటలు మీ అన్నతో ఉంటావా 24 గంటలు ఉంటాడు సార్ మరి నైట్ టైము ఆ టైం మాత్రం అనుకోలేస్తా టీ నైట్ టైం ఏం చేస్తారా నువ్వు షుగర్ ఏదిరా అందులో వేసేస్తారు కరిగిపోయినట్టుంది చూడు ఆ ఫోటో వచ్చింది చూడు సార్ ఈ ఫోటో సార్ ఆ ఫోటో పట్రా నేను ఎక్కడో చూసానయ్యా గుర్తురావట్లేదు సార్ అంటే నమ్మేస్తాను అనుకున్నావా ప్రతి ఓడికి కామెడీ అయిపోయింది ప్రతి ఓడి టెర్రరిస్ట్ లాభగల ఫోటో పెట్టి ఇలా ఆడి నమ్మేస్తాడు వెళ్ళరా నువ్వు ఇక్కడి నుంచి కదిలావా అయిపోతావు సార్ చెప్పండి సార్ ఆడు ఓకే సార్ ఇప్పుడే ఫోన్ వచ్చింది మీరు టెర్రరిస్ట్ అని తెలియక సారీ సార్ మీరు కొంచెం పూకి దిగిపోండి ఏంటన్నా నువ్వు ఆర్టిస్ట్ అంటే నమ్మట్లేదు డాన్సర్ అంటే నమ్మట్లేదు
నమ్మట్లేదు, టీమ్ లీడర్ అన్న నమ్మట్లేదు, టెర్రరిస్ట్ అన్న నమ్మట్లేదు, టెర్రరిస్ట్ అన్న నమ్మట్లేదు. అసలు ఎవరన్నారు హీరో? ఇప్పుడు పోతాను. Extra Zabardast. ఏం సార్ ఎలక్షన్ డ్యూటీ మీద వచ్చారా? ఏదిరా ఏం సార్ అంత చిరాకున్నారు? ఏ ఎలక్షన్స్ ఈ పోలింగ్ బూత్లు అంటే నాకు చిరాకయ్యా. ఎందుకు సార్? పోలింగ్ బూత్ లో బూత్ ఉంటది కదా, ఆ పదాలకు దూరంగా ఉంటాను. ఎస్టీడీ బూత్కి వెళ్ళను, పాల బూత్కి వెళ్ళను, అలా బూత్ ఉందంటే నేను దూరంగా ఉండమ్మో నాకు. సార్ ఇంతకీ మనలో అనమాట ఎవరు గెలుస్తారంటారు? ఏంట్రా తెలీదు ఇంకా? తెలియదు సార్. గెలుస్తారంటే సార్ ఎలక్షన్స్ లో ఎవరో ఒకరు మాత్రం గెలుస్తారంట. జనాలు ఓటింగ్లు మాత్రం వాళ్ళ ఓటింగ్లు చూసుకుంటే మాత్రం ఎవడు ఎక్కువ ఓట్లు అయితే ఆడిగే గెలుస్తారు. నువ్వు రాశాడు ఏది బేళ్ళ ఒకటి బేళ్ళప్పుడు ఆపచ్చు కదా. ఏం చేస్తావు, ఏదో ఒకటి పెళ్ళిద్దని కొక్కుర్తి. నువ్వేంటి బూత్ లైఫ్ అంబిషన్ ఏంటి ఇది? ఎమ్మెల్యేగా నిల్చోవాలనుకుంటున్నా. చచ్చా మీరు ఎందులో నిల్చుంటున్నారా? నేను నిలకడగా ఒక చోట నిలబడరా, అందుకే అక్కడ నిలబడి నేను. వరుస వస్తున్నా సార్. రమ్మన్ రమ్మన్ రమ్మన్. ఓటు ఏంటి ఎడం చేపెట్టావు, కుడి చేతికి వేస్తారా? చేయలేదని నాకు. చచ్చా సర్లే లోటే అక్కడ. లో రే 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 అనా తమ్ముడు ఏంట్రా ఏంటిది? రే రే ఇది కాంప్లెక్స్ కాదు. చూసారా సార్, మీ మొహం చూసి సులభ కాంప్లెక్స్ అనుకోండి. రే బయటికి వెళ్ళి పో పో. మొత్తానికి 2 రూపాయలు సంపాదించారు. రండి ఇంకా. చెప్పండి సార్. ఎక్కడికి వెళ్తారు? ఓటేయడానికి. దానికి ముందు ఓటర్ ఐడి కార్డు ఇవ్వాలి. ఓటర్ ఐడి లేదు. ఆధార్ కార్డు అది లేదు. దేనికి వచ్చా? ఆ పోలింగ్ బూత్ మెషిన్ చూసి వెళ్ళిపోతా సార్. ఏ పార్టీకి వేస్తున్నారా? ఎవరికి చెప్పొద్దు. బర్త్డే పార్టీకి. నాతోనే జోక్లా? అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. ఏమన్నా అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ 2 నాకే వచ్చి తెలుసా? అలా వచ్చిందిరా. సెకండ్ ర్యాంక్ కూడా ఎగ్జామ్ రాయలేదు. అందుకని 2 నీకు ఇస్తారా? 2 నాకే ఇచ్చేసారు. థర్డ్ ర్యాంక్ కూడా ఉంటాడు కదా. 3rd వచ్చింది. వెళ్ళు. రే ఇందాక వచ్చావు కదరా నువ్వు? ఆడా రీసెంట్ మా తమ్ముడు. నీ పేరు? నరేష్. నిద్ర కావాలి అండి. కాలతో చూడండి, ఆడు కుడి చేయలేదు, నాకు ఎడం చేయలేదు. వాళ్ళ పిల్లలా తేడా కూడా వేస్తుందిరా. నిజంగానా? నిజమండి బాబా, కావాలి మేము. ఇదిగోండి ఏలుగు మరకలేదు. సరిపోయి లోటి ఓటేయాలి సార్. కార్డ్ తీసుకోండి సార్. ఏంటిది? విజిటింగ్ కార్డ్. ఓటర్ ఐడి కార్డు గానీ లేదంటే ఆధార్ కార్డు గానీ అవి కావాలి. అవి ఉంటే ఓటేస్తారు. అసలు ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నాను తెలుసా మీకు? ఎందుకు వేయాలనుకుంటున్నావు? ఫేస్బుక్ లో పెట్టడానికి. అవును సార్, ప్రతి ఒక్కరు ఇలా పెట్టడం ఓటేసాను అంటాం సార్. పోనీ పని చేయండి, ఇంకేంటి వేయండి సార్. ఒక్కసారి తీసుకుని వెళ్ళిపోతా ఫాస్ట్. ఏంటి సార్ ఇలాంటి వాళ్ళతో అవుతున్నారు ఇక్కడ? సార్ ఎంతో మందికి మీరు ఇంకేసారు, నాకు వేయలేరా సార్? ఒక్క ఫోటో సార్. నేనెందుకు రా సార్? థ్యాంక్ యూ సార్. వెళ్ళరా బాబు. సార్ ఏ సుబ్బారావు. ఏలేది? ఇదిగో. దీనికి ఓటు దీనికి వేస్తారు. దీనికి ఏంటి సార్? దీనికి దానికి ఎందుకు వేస్తారా? చూపుడు వెళ్ళి చూపి. ఇదిగోండి. ఆల్రెడీ మార్క్ ఉంది. లాస్ట్ ఇయర్ సార్, అది ఇంకా పోలా. లాస్ట్ ఇయర్ కాదురా, ఎలక్షన్ 5 ఏళ్ళకి ఒకసారి జరిగింది. ఏంటి 5 ఏళ్ళ క్రితం వేసింది ఇప్పుడు దా పోలేదా? అది కాదు సార్, ఒక్కసారి వేసి వెళ్తా. ఏంట్రా ఒకసారి వేసి వెళ్ళండి. పోలి దొంగట్లు వేయడానికి వస్తారా? నేను దగ్గరే. తప్పకుండా సార్, నేను చూసుకుంటా. హాయ్. ఇలాంటి కుదరవు ఇప్పుడు నా దగ్గర. చెప్పడమ్మా. సార్ ఓటు ఎక్కడ వేయాలి? కరెక్ట్ పర్సన్ అడిగా. స్లిప్
ఇంతకీ మీరు కూడా వస్తారా? ఇక్కడ స్లిప్ ఇస్తారు, ఆడ తీసుకెళ్లి బటన్ నొక్కి వేయాలి. ఏమనుకోలే వెళ్ళండి. బాబోయ్ సార్ సార్ స్లిప్ చూసినట్టుంది. సార్ స్లిప్ సార్. ఏం స్లిప్ రా? ఓటేయాలి సార్. ఏ సుబ్బారావు. ఏ సుబ్బారావు ఇందాకే కదా ఏ సుబ్బారావు వచ్చాడు ఆవిడ. అది క్యాపిటల్ ఏది స్మాల్ ఏ చూసుకోండి. నీకు చదువు రాదు, అది క్యాపిటల్ ఇది స్మాల్ ఏ. చూసావా అంత ఖచ్చితంగా ఉంటాం, మన ముందు ఎవడో దొంగోటి వేయలేడు, అలా ఉంటది. నీకు దండం పెడతారా? ఇది పోలింగ్ బూత్ రా. ఓటేస్తానండి. ఓటు ఇంకెక్కడ పెట్టాలరా? ఇందాక కూడా వచ్చాడు, ఫస్ట్ నరేషన్ ఒకడు వచ్చాడు, ఆడికి గుడి చేయలేదు. తర్వాత సురేష్ వచ్చాడు, ఆడి ఎడం చేయలేదు. నీకు 2 చేయలేవు, నీ పేరేట్రా? అక్కడ పప్పులో కాలేనండి, మేము ముగ్గురు అని చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా చెప్పడం? నువ్వే మర్చిపోయావు. నేనే మర్చిపోయాను. నేను ఎలా కనబడుతున్నారు వీళ్ళందరికీ? కొండరి పప్ప. సర్లే పోయి వెళ్ళి నువ్వు ఓటే. ఎందుకు అడ్డంగా పెట్టారు? అడ్డంగా పెట్టడం కాదు బాబాయ్, నువ్వే అడ్డంగా వచ్చేస్తున్నావు మీదకి. సరే గాని ఇందులో తీసుకో అంటే దొరికింది బాబాయ్. దొరకడం ఏంటి, మదర్ ఉంది ఇది. ఇప్పుడు ఇక్కడ ఇలా పెడతారు కదా, ఇంకో ఒక సంవత్సరమైనా ఉంటదంట. 3 నెలలకు ఒకసారి కలర్ లేకపోతున్నాను, అది కొద్దిగా రాసేయండి. ఓట్లు అయిపోయిన తర్వాత ఇంకా మనకు బాటిల్ వస్తే అప్పుడు ఇస్తాం బాబాయ్. సరే ఇక్కడ వేయండి, మీరు తీసి అందులో పెట్టేయండి. హ్యాపీ టు మీట్ యూ. కానీ చేసా కావాలి బాబాయ్. ఇస్తా బాబాయ్ అయిపోయిన తర్వాత. ఇడు మళ్ళీ వచ్చాడు రా. అరే బాబు ఇది మీరు మొహం ఇటు తిప్పండి. ఇంకే లేలు చూపెట్టు. హలో ఓటే. సరిగ్గా వేస్తలేదు చూడరాడు, తాగిస్తున్నాడు. ఇది మిషన్ రా, ఓటింగ్ మిషన్, పియానో కాదు. నేను ఇష్టం వచ్చినట్టు నొక్కడానికి. ఏదో గుర్తుకు ఓటేయాలి. నొక్కు. అన్ని నొక్కాడు, ఏదో ఒకటి నొక్కాలి. మిషన్ పాడైపోద్దిరా. మిషన్ తీసుకెళ్ళిపోయారంటరా? నీ బాధ అంతా ఎలక్షన్ చెడిపోయినందుకు కదా, మిషన్ తీసుకెళ్ళినందుక. అయ్యగారు ఈ పార్టీ మీకు అర్థమైపోయి ఉంటది. మా అయ్యగారు వస్తున్నారు. అడుగో మహారాజు పులిలా కదిలాడు. అయ్యగారు రింగ్ పడిపోయి నేను తీస్తాను. అయ్యగారు మీరెందుకు అయ్యగారు? ఏంట్రా నువ్వు పెట్టినది నారింగా? అయ్యగారు మట్టిపాలైందండి, అది మీకు ఇస్తే అవమానం అండి. సార్ ఇలా కింద ఏది పడిపోయింది అది నాదే అండి. మట్టిపాలైంది మట్టిపాలైంది అంటావు. మొన్న కూడా ఇలాగండి, మా ఆవిడ పడిపోయింది. తర్వాత ఏం జరిగింది చెప్పండి. పడిపోయి తనకు దెబ్బతలు చచ్చిపోయింది. మళ్ళీ నేనే తీసుకెళ్ళి అనుకుంటారు అందరూ.
ఏంటి అందరూ ఒకేసారి పంచాయతీ పెట్టారు? అయ్యగారు ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి, అందుకని పంచాయతీ పెట్టామండి. ఈసారి అందరూ ఓట్లు ఎవరికి వేస్తున్నారు కనుక్కో. ఈసారి ఓట్లు ఎవరికి వేస్తున్నారు? అయ్యగారు నాకే అట. వాళ్ళు చెప్పింది నాకు. నాకే అంటే నాకే అనుకున్నానండి. అంత లేదు కానీ మనకి ఈసారి ఎలక్షన్ లో ఆపోజిట్ గా ఎవరు నిలబడకూడదు. ప్లాన్ చేస్తాను నించోకుండా ఉండడం కోసం. ఏం చేసావు? ఎవడ నించుంటే కుర్చీ చేసేస్తా. చెప్పండి రా. ఆ ఊర్లో చెరువులో నీళ్ళేమని చెప్పి పక్కూరు చెరువుకి వెళ్ళాం నీళ్ళ కోసం అని. ఆ నీళ్ళు ఇచ్చి చాలా చీప్ గా చూస్తున్నారండి మనం. ఇంకా మన ఊర్లో ఆల్రెడీ బోర్ వేసాం కదా. 1000 అడుగులు వేసాం. 1000 అడుగులు వేసినా నీళ్ళు రాలేదా? రాలేదు. అదేంటి? ఆడు తాగేసి బోర్ ఎలాగైకుంటే అలా అడ్డంగా వేసాడు. అయ్యగారు మా నాన్న నాకు 30 ఎకరాల పొలం ఇచ్చారండి. మేమిద్దరం అన్నదమ్ములు సమానంగా పంచుకుంటుంటే గొడవలు వస్తున్నాయండి. సిగ్గులేదురా మీకు? సిగ్గులేదురా? రేయ్ కాగితాలు తెప్పించరా. అయ్యగారు రేయ్ నీకో 10 ఆడుకో 10. ఇంకా 10 నాకు తీర్పు కోసం నా దగ్గరికి వచ్చారు కదా. ఇంకేంటి సమస్యలు? మా నాన్న నాకు 4 ఇల్లులు ఇచ్చాడండి. ఆ 4 ఇల్లులు సమానంగా పంచుకుంటే గొడవ వస్తుందండి. నువ్వు ఒక ఇల్లు తీసుకో, ఆడికి ఇల్లు తీసుకుంటే 2 ఇల్లు నాకు ఇవ్వండి. అదే 2 ఇల్లు మీకెందుకండి? రెండో తీర్పు అందుకే 2. మా నాన్నగారు పోతూ 5 కోట్లు అప్పెట్టాడండి. దానికి ఆలోచిస్తామేంట్రా? సమానం సర్దుకుంటారా. చెరుకో 50 తీసుకొని మిగతా 3 కోట్లు అయ్యగారికి ఇచ్చేయండి. 3 కోట్లు అయ్యగారికి ఇచ్చేయండి. ఇది కరెక్ట్ తీర్పు. ఎలా ఇస్తారా? ఏదైనా తీర్పే. కనీసం అడిగి 2 ఇచ్చి నాకు 1 ఇవ్వాలి కానీ 50 ఇచ్చి మిగతా నన్ను తీర్చడం ఏంటి? 3 తీర్పు కదా, అందుకే 3 కోట్లు మీకు ఇచ్చా. అంతేనా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? మన ఊర్లో 4 రోజుల క్రితం ఒక అమ్మాయి దిగిందండి. 4 రోజులు దిగింది? నాకు కనబడలేదేంటి? మీకు కనిపించలేకుండా మేము కాపాడుకున్నాం జాగ్రత్తగా. ఆ అమ్మాయి మా కాడ ఆస్తి డబ్బులు అన్ని తీసుకుంటుందండి. ఊర్లో ఒక లేడీ దిగింది, చాలా డేంజరస్ గా ఉందండి. మొత్తం ఊర్లో పొలాలు ఆస్తులు రాయం చేసుకుంటుంది. సిగ్గు లేదురా? మన ఊర్లో మగోళ్ళు అయ్యండి అమ్మాయి కోసం పొలాలు అయ్యింది రాయడానికి. ఎవరు అమ్మాయిని ప్రవేశపెట్టండి. కన్య కూడా కొంచెం ముదిరినట్టుంది ఈ మధ్యకాలం. ఈవిడే డేంజరస్ లేడీ. ఈవిడ మీ పేరేంటి? ప్రెసిడెంట్ అండి. గట్టిగా తప్పు చేస్తున్నాడు. మీ పేరేంటి? వస్తున్నా. బి కదా నేను చేసే డి. ఏం చేసిందిరా అమ్మాయి? ఆసులు రాయించుకుందండి. చెప్పింది నిజమేనా? అవును అని చెప్తున్నానండి. అవునా? అవునండి రాయించుకున్నాను. రాయించుకున్నావా? రాయించుకోవడం తప్పు కదా? నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను కనుక నా కోసం పేరాలు ఆరాలు తీయొద్దు. క్లాసులు సబ్ క్లాసులు చూడొద్దు. మీరు ఏ శిక్ష చేసినా నేను అర్హురాలనే. ఎలా జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగింది చెప్పండి. ఒక రోజు నేను ఇంట్లో ఒంటరిగా కూర్చున్నానండి. మా ఇంటి పక్కన అతను నేను ఒంటరిగా ఉండడం చూసి మా ఇంటికి వచ్చాడండి. ఒకసారి ఆ ఇంటి పక్కన మీరే అనుకోండి. ఇంట్లో నేను అలా ఉన్నానండి ఒంటరిగా. పక్కింటోడు వచ్చాడండి. వచ్చా ఇంత దగ్గర రాలేదని చేయలేదండి. అక్కడి నుంచి నా వైపు అదోలా చూస్తున్నాడండి. అంత ఆకలితో చూడట్లేదండి. అలా చూస్తున్నాడండి. అలా దగ్గరికి వచ్చాడు. వెంటనే పట్టుకొని ఏడ్చానండి. ఇంట్లో చాలా కష్టంగా ఉంటుందండి. బయటికి వెళ్ళాలంటే ఎవరైనా నన్ను ఏమైనా చేస్తారని భయం వేస్తుందని అలా పట్టుకొని ఏడ్చానండి. నీకు ఉండడానికి ఇల్లు కావాలంతే కదా అని చెప్పి. నీకు ఉండడానికి ఇల్లు కావాలి కదా? కాగితాలు చుట్టకం పెన్నండి అది. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. కక్కుర్తి పడి మీరు ఇల్లు ఇచ్చి అమ్మాయి నాకు సిగ్గు లేదురా మీకు? ఇల్లు ఓకే, పొలాలు రాయించుకున్నాడు ఏంటి మరి? పొలం రాయించుకున్నావా? అవునండి. మీరు ఏ శిక్ష
యాక్చువల్ గా నేను ఇంట్లో ఈసారి ఒంటరిగా లేనండి. పక్కింటోడు ఒంటరిగా ఉన్నాడండి. ఒంటరిగా ఉన్నాడు, నేనున్నా. ఆయన గారింటికి వెళ్ళానండి. వెళ్ళి అలా లెగలేదండి, అలా పట్టుకోలేదండి. ఎప్పుడు పట్టుకుంటారా? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు అని చాలా ఆర్తనాదాలతో ఏడ్చానండి. నీకేం కావాలని అడిగాడండి. నీకేం కావాలి? దున్నుకోవడానికి ఒక పొలం కావాలి అన్నాను. అయ్యగారు ఇంతేనండి జరిగింది. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. అమ్మాయి పెర్ఫార్మెన్స్ చేస్తుందండి. ఏంటి పెర్ఫార్మెన్స్? నీకు అర్థం కట్టదా? అమ్మాయి పాప ఎంత ఇచ్చిన తర్వాత ఇలాగే చేశాడంట. సిగ్గుండాలి ఒక్కొక్కడికి. అమ్మాయి కనబడంగానే సొంగార్చుకోవడం వేరా, నాల నిప్పులా ఉండాలి. ఆ ఇల్లు ఓకే, పొలం ఓకే, ఆ ఇంట్లో మొత్తం నగలు పట్టుకుపోయింది ఇంటికి వెళ్ళి. ఇల్లు ఓకే, పొలం ఓకే, వాళ్ళు ఇచ్చారు. నగలు పట్టుకోవడం తప్పు కదా? ఆ ఇల్లు పొలం వచ్చిన తర్వాత పొలం దున్నుకుంటూ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నానండి. మళ్ళీ ఒంటరిగా ఉన్నావు. ఈ లోపు పాలోడు వచ్చాడండి. పాలోడు నేనండి. అమ్మా పాలు అన్నాడండి. లోపలికి వచ్చాడు. ఇంకా దగ్గరికి వచ్చాడండి. ఓరగా నా వైపు చూశాడు. చెల్లమ్మ బాగున్నావా అన్నాడండి. చెల్లమ్మ బాగున్నావా? ఇలా ఏడుస్తాను చాలా ప్రేమగా అన్నాడండి. చెల్లమ్మ బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. అన్నయ్య చెల్లమ్మ ఉంటా. ఈ లోపు పేపరోడు వచ్చాడు. పేపరోడు దగ్గరికి వచ్చి ఇంకా దగ్గరికి వచ్చాడు. నా షష్ఠి పూర్తికి మీరు రావాలి అన్నాడండి. ఏరా పాలోడు గట్ర బెటర్ కదా కొంచెం. వాళ్ళందరూ వస్తున్నారు. ఎక్కడి నుంచి ఏం చేయలేదా? చేశాడు. ఏం చేశాడు? ఒంటి మీద వేసుకోవడానికి బంగారం లేదని కుమిలి ఏడుస్తున్నప్పుడు వెంటనే తన మెడలో ఉన్న చెయ్యి, రింగు అన్ని తీసి నా చేతిలో ఇలాగే పెట్టాడండి. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. పాప ఏమి లేని ఆడదని చూసి పెద్ద మనసు చేసుకుని మీరందరూ ఇచ్చారా? ఆ అమ్మాయి తప్పంటారేంటి? ఆస్తులు తీసుకుంటారండి. 150 తీసుకుంటారు కానీ ఆస్తులు తీసుకుని పొలాలు తీసుకుంటారా? ఆ పొలాలు ఇచ్చామని చెప్పండి మళ్ళీ మాకు. ఆ పొలాలంటే ఇచ్చాం. వాళ్ళు ఇష్టపడి ఇచ్చారు, ఈ అమ్మాయి తీసుకుంది. ఈ అమ్మాయి ఇష్టపడి ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాలి, అంతే. అది కాదు, తీర్పు చెప్తారా చెప్పరు అంతకు ముందు? ఒక 100 కొరడా దెబ్బలు కొట్టుకోమని చెప్పండి. వాళ్ళకి మీరేం చేశారు? వాళ్ళే కక్కుర్తిపడి ఇచ్చారు కాబట్టి తప్పు. ఇలా గాని చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో నించడానికి అవ్వదు. ఏం చేస్తాండ్రా? అమ్మాయికి శిక్ష చేయండి. అమ్మాయి అమ్మాయి 2 సార్లు కొరడాన్ని ముట్టుకోవాలి. మమ్మల్ని అయితే కొట్టాలి, అవునైతే ముట్టుకోవాలా? ఊడిపోవాలి అంతే. ఊడిపోవాలా? అదే మాట నా కళ్ళలో చూసి చెప్పండి. సార్ ఏంటి సార్ చెప్పండి సార్. ఆ కళ్ళు చూసావా? మన కాడ ఎన్ని కుదరవు. తెలిసినా నీ గురించి గానీ ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి, తప్పు చేసిన శిక్ష పడాలి కాబట్టి ఒక 10 కొరడా దెబ్బలు అమ్మాయి కొట్టుకోవాలి అంతే. వద్దు వద్దు రే, ఆడపిల్లకి శిక్ష వేస్తాను. ఆ అమ్మాయి బదులు ఆ శిక్ష నేను అనుభవిస్తాను. మీరా అస్సలు మగాడంటే నువ్వే సుధీర్. అయిపోయినారా? 10 అయిపోయినాయి. 10 కాదు సార్, 9 అయినాయి. ఇలాంటి ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇలా వదిలేస్తే మీలాంటి కామందులు ఏదైనా రాసి చేస్తారు. అందుకే ఈ అమ్మాయిని మీ సొంత చెల్లిలా చూసుకుంటారా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చేసుకోండి. ఈ రాష్ట్రంలో నేను నించుంటాను. ఓటు ఎవరికి వేస్తారా?
అదేంట్రా ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందని చెప్పని పాప ఎవరు లేరు కదా అని చెప్పి నేను తోడుందాం అనుకుంటా. తప్పే ఉంది దాంట్లో. మీరు అమ్మాయి న్యాయం చేయండి, నూరు న్యాయం చేస్తాం. ఇంకా అయ్యగారు నేను వెళ్ళొచ్చా? పెళ్లి చేసుకుంటా అని చెప్పా కదా. నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. మీ జనాల మధ్యలో నేనెవరు ఇలా వచ్చాను, అలా వెళ్ళిపోతాను. మీరు క్షేమంగా ఉండండి. అయ్యగారు నేను వెళ్ళొచ్చు. జాగ్రత్త అమ్మా. చూసా కదా మొత్తం నీ పొలం కూడా పట్టుకుపోయింది. ఇప్పుడు వెళ్ళింది నా పొలమా? నీ పేపర్లో మొత్తం పోయింది పట్టుకొని. ఏం ఆస్తి రాస్తారు? మొత్తం రాసేసావా అంటాడు. ఎక్కడ ఉంటుందిరా అది? చెప్పింది కదా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పనిచేయరా, నువ్వే పనిచేయరా. రామ్ ప్రసాద్ లేచినట్టు చేయొచ్చు కదా. నువ్వు చేయొచ్చు కదా. ప్రతిరోజు నేనే చేయాలా? నీకు చెప్తాను. ఏంట్రా? హెడ్ టైల్ చెప్పు. హెడ్ కాదు టైల్. వేయలేదుగా. నేను అడిగింది చెప్పమన్నాను. సరే చూడు. టైల్ పడిపోయింది అప్పుడే. పందెం పెట్టుకున్నారా? పందెం అంటే చెప్పు, రెడీ. మనం మన ఇద్దరు ఎవరు పెద్దది అయితే ఆ డ్రెస్ తీసుకుంటే మెదడు పని చేస్తాడు. నేనే పెద్ద అంత లేదు, నీకైనా పెద్ద నేను. ఇద్దరు ఎదవలే. ఒక అబ్బాయి ఎదవ కాదని అమ్మాయిలు డిసైడ్ చేస్తారా? ఎవరున్నారు ఇప్పుడు అమ్మాయి అంటే? ఇప్పుడు అమ్మాయిలు అంటే మనకు కష్టం కానీ రష్మి చూసావు. ఓకే సరే. హాయ్ రష్మి. చెప్పాను నా మీద మూసింది. చెప్పారా? ఆగు. నువ్వు చచ్చిపోతున్నా ఏడుస్తారో తెలియదు కానీ ఎంత కాలం వాడతావురా? నేను చచ్చిపోతున్నా ఏడుస్తారో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే చచ్చిపోతా. సాటిస్ఫాక్షన్ చూసావా? నా మీద ఎక్కువ వేసింది. నీకు షర్ట్ మీద వేసింది, నాకు డైరెక్ట్ మొహం మీద వేసింది. ఏంటి రష్మి ఆ మాత్రం కొంచెం తలపైకి ఆ మొహం మీద వేయలేవా? మళ్ళీ రా వేస్తా. ఎదవల్లో మనకు పోటీ ఎవడలేడు, మనల్ని మించిన ఎదుగు ఎవడు ఉండడు. అరే ఇద్దరు ఒకరికొకరు సాటిరా, ఒకరిని మించినోడు ఒకడు. చేస్తానే మొత్తం ఒప్పుకున్నాం కదా, నువ్వే పెద్ద ఎదవని. రోడ్డు మీద అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న మహిళను చూసి ముగ్గురు యువకులు హఠాత్తుగా వచ్చి అడ్రస్ అడిగి వెళ్ళిపోయారా? మీలాంటి వాళ్ళు కాదులే. నువ్వు పని చేయ రోజు ఫ్రిడ్జ్ లో బీర్ బాటిల్కి ఇచ్చేస్తా. నేను పని చేస్తా. నాకేనా మొత్తం ప్రామిస్? పక్కా. నేను చెప్పా ఫ్రిడ్జ్ బాటిల్ ఉంటుంది, బాటిల్ ఎంటీ బాటిల్. ఆ బీర్ బాటిల్ చెప్పాను, బీర్ ఉందని చెప్పాను నీకు. ఆ బాటిల్ చెప్పి కొట్టేరా? పొరపాటు మీరు కానీ చేస్తే కొడతారు కదా సార్. మందుందని మోసం చేస్తే ఫ్రెండ్ ఎంత పాపం తెలుసారు? అది ఏంటి సిగ్గుందాలి అట్లీస్ట్. ఏంట్రా మాటలు వేస్తున్నాయి? నీకైనా శాలరీ ఎక్కువ తెలుసా నాకు? శాలరీ ఎక్కువ కాబట్టి సైలెంట్ కూరుకుంటున్నావు. అయితే ఏం చేస్తావు? ఏం చేస్తావేంట్రా? చెయ్యి నా కోపం కాదు అమ్మ. రామ్ ప్రసాద్ నువ్వు చాలా ఎక్కువ. రామ్ ప్రసాద్ గొడవేంటి మనకి ఇద్దరు ఫ్రెండ్స్ కాదురా మీరు? కొట్టుకోవడం ఏంటరా మీరు? సుధీర్ అన్న ఏంటన్నా నువ్వు కూడా? ఇది కాదురా శేషు, వాడు చూడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. బీర్ ఉందని చెప్పని బీర్ లేవు, ఎంటీ బాటిల్ ఇస్తున్నాడు. అరే అన్నయ్య రా, సుధీర్ అన్నయ్య రా. నీకన్నా నాకు ఫ్రెండ్.
వెళ్ళిపోతాను ఎంతసేపు అయింది అమ్మేం పంపించిందని అడగాలి కదా ఏం పంపించలేని చెప్పమంది నువ్వంటే రెస్పెక్ట్ అనయ్య నాకు ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు అనయ్య నువ్వు అందరికీ ఎక్కడ ఉంటావు నువ్వు నాకనయా అదనయా నీ లేవులు అది అన్న ఎదుగు అనయా ఏంట్రా అన్నవరం వెళ్ళి తిరుపతి లడ్డు తెచ్చుకున్నా అన్నవరం వెళ్ళి తిరుపతి లడ్డు తెచ్చావు అవునన్నయ్య వద్దులే ఉపవాసం రోజు చూడనే నా ఫ్రెండ్ కదా అన్నయ్యాడు ఏమైందిరా నేను లడ్డు తెస్తే తినలేదు తినొచ్చు కదరా కొంచెం అరే ఎందుకు హట్ చేస్తావు తెలుసు కదా వద్దురా బాబు నీ వెళ్ళిపో అరే శేషు అరే లేకపోతే నీ అన్న నువ్వు వండి నాకు గౌరవం అన్నయ్య అరే నాకు తెలుసురా నువ్వు వండి నాకు రెస్పెక్ట్ అన్నయ్య తెలుసురా ఇదిగో నువ్వు ఇచ్చావు గిఫ్ట్ వాచ్ అదేనా నీ లెవెల్ తెలుసురా ఈడు ఉన్నాడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అన్నాడు అది తెలుసు కానీ చూసి సిగ్గు తెచ్చుకో నేను ఇలా గీత గీస్తే గీత దాటాడు అది నేనంటే అది వేస్తాడు సర్లేరా వచ్చా కూర్చో సడన్ గా అడిపడి ఏం లేదురా యాక్చువల్ గా మా ఫ్రెండ్ గారు ఒకడు ఉన్నాడు కదా ఊర్లో ఆడితో పందింగ్ వేసాను ఏం కాసావు సిఎంఆర్ లో అమ్మ ముందు ఉంటది నేను లేదు వెనకాల ఉంటదో లాస్ట్ లో ఉంటది నాడు కస్టమర్ క్వశ్చన్ ఎక్కడుంటారా సిఎంఆర్ లో సిఎంఆర్ ఎమ్మె ఉండదు అమ్మ అనవసరంగా పందింగ్ వేసాను నేను సరే కూర్చో చాలా వచ్చా కదా మందేద్దాం పోయి పోయి అర్జెంట్ పోయి ఇది గ్లాస్ అది మంది బాటిల్ తిరగెత్తే గ్లాస్ లా ఉంది కదరా బాబు అన్నయ్య ఫస్ట్ టైం నేను తాగుతున్నాను నేను ఎంత చెప్తావుతారా అయినా ఊళ్ళో జాబ్ చేసుకోకుండా ఏంట్రా ఇదంతానే చాలరా శేషు చాలరే నెక్స్ట్ ఇదంతేరా చిన్నప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు శ్రద్ధ ఉండదు ఎప్పుడు తాగడం లేదని తిరగడం ఫ్రెండ్స్ తప్ప రాంప్రసాద్ ఉండరా అదంతే తాగితే డాన్స్ చేస్తారు వదిలే శేషు రే రాంప్రసాద్ పిచ్చామండి ఇందుకు రాడు పాపం అరే ఎక్కడ నువ్వు చెప్పురా రాంప్రసాద్ ఇంటికి వచ్చాను మావా నన్ను చదువులేనా అన్నాడు మావా నీ గురించి తెలీదా వాళ్ళకి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదా నీ అస్త్రం ఏంటో తెలీదా వాళ్ళన్ని మాట్లాడినాక అక్కడ ఎందుకు సిగ్గు లేకుండా వచ్చాయి సరే రే శేషు ఏదో ఉత్తినే తాగిసి అన్నాడు వదిలే కూర్చో ఫోన్ చేశాను రా మావాడికి ఏంటి 2 రోజులు ఉండమన్నాడు ఇక్కడ వెళ్ళి బయటికి వెళ్ళు రాంప్రసాద్ ఊరుకోరా బయటికి ఫ్రెండ్సా మీరు ఇద్దరు పిచ్చా మెంట్ల నా బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా నీకు తెలుసు వెనకాల రష్మి ఉంది రా రోజక్క రోజక్క ఒక్క కాల్ తీసేస్తారు అరే శేషు ఆగరా ఆగు శేషు నేను రా సుధీర్ అన్నయ్య సుడిగల్ సుధీర్ అన్నయ్య రే శేషు వాడు ఉత్తినే అన్నాడు వదిలేసానమ్మా హలో పోలీస్ స్టేషన్ అండి రే శేషు పోలీస్ స్టేషన్ అంటారా రే శేషు ఇచ్చాను బట్ సార్ చెప్పండి రాంప్రసాద్ సార్ సుధీర్ సార్ ఒక్కని చేసి చదువులేని అన్నారు సార్ వస్తున్నామైతే అని కొట్టారు సార్ మీరు రండి సార్ చంపేశారు సార్ రండి సార్ సార్ శేషు సార్ రే కాల్ చేసింది ఎవరయ్యా సార్ రోజక్క రోజక్క సుధీర్ అన్నయ్య అందరికి ఎక్కడ ఉంటారు నాకు ఎక్కడ ఉంటారన్నావు మరి అన్నయ్య అన్నావు మీరు కాంప్రమైజ్ అయితే ఇక్కడ కండి పోలీస్ స్టేషన్ అయితే కేసు పెట్టేస్తా కాంప్రమైజ్ అయిపోయింది సారీ కాంప్రమైజ్ సార్ మీరు వెళ్ళండి సార్ నువ్వేనా కింద కూర్చున్నావు నా పైన కూర్చోనా నువ్వు
అన్న పైన కూర్చోనా కింద కూర్చున్నాయండి అన్న అన్నానా అన్నగా ఏమంటారు అన్న నన్ను అన్న అన్నాడు రా అన్న ఏంటన్న ముందు ఏంటన్న ఇక్కడ అన్న మంది ఏంటన్న మీ రూమ్ లో రాత్రంతా తాగి పెద్ద రచ్చ చేసావు తెలుసా నీకు? ఏం రచ్చ చేయడం పోలీసులు పిలిపించావు ఇంటికి తెలుసా? అన్న నేను చచ్చిపోనా అన్న శేషు రే తాగానన్నా నేను తాగేసి నన్ను కొట్టావురా ఇక్కడ ఉంటానన్నావు కదా అంటే ఇక్కడ ఉంటా అని చెప్పిన ఏదో అన్నావు ఇదంతా మర్చిపోవాలన్నా ఒక ప్యాక్ చేద్దామని మందా అంతేనా నీతోనా ఒక్క ప్యాక్ అనే ఒక ప్యాక్ ఎక్కువ తాగొద్దాం ఓకేనా? సరే రావు అదా శేషు నువ్వు పడుకో మేము సినిమాకి వెళ్ళి వస్తాం. నన్ను చదువులే ఎందుకు అంటారా మీరు? అక్క రోజాక చెప్పు చెప్పు శేషు. ఒక్కని చేసి కొట్టారు అక్క. నువ్వు కూడా కొట్టు, నీ వెనక నేనున్నా కొట్టు. అక్క థాంక్స్ అక్క. శేషుని కొడితే అట్లా కొట్టు. ఎగిరి ఎగిరి కొట్టు. నేను మందు కూడా తాగల. బీచ్కి వెళ్ళాలా? హలో ఎక్కడున్నా? వస్తున్నా కిందకి వస్తున్నా పర్స్ ఉంది.